నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. వైసీపీ నేతల మీద పెట్టినటువంటి కేసులకి 100 డేస్ ఫంక్షన్ జరిగితే కానీ దాని యొక్క సారాంశం ఏంటి అనేది ఒక కొలిక్కొచ్చే మార్గం కనపట్లేదు. అయితే నిన్న మొన్నటి నుంచి వరుసగా వైసీపీ నేతలు బెయిల్ మంజూరు అవడం జరుగుతుంది, వాళ్ళు విడుదల అవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే అండి. సెంచరీలు కొడితేనే కానీ రావు అని దగ్గర సినిమాటిక్గా 100 రోజుల పండుగ అని పెట్టావు. మరి శబాష్, నీకు 100 డేస్ ఫంక్షన్ మీద ఎక్కువగా శ్రద్ధ ఉన్నట్టుకుంది. ఓవరాల్గా ఏంటంటే వంశీ గారికి ఇవాళ బెయిల్ వచ్చింది. నాకైతే బయటకు వచ్చేదాకా డౌటే ఉంది. ఎందుకంటే నందిగాం సురేష్ గారికి బెయిల్ వచ్చింది, బయటకు వచ్చారు. ఆయన 152 రోజులు శతాబ్ద ఉత్సవాలు అయిన తర్వాత నెక్స్ట్ 45 రోజులు కూడా కంప్లీట్ చేసుకుని 2 స్టింట్ బయటకు వచ్చాడు. ఇంటి దగ్గర ఉన్నా సరే ఎత్తుకెళ్ళిపోతున్న ఈ రోజుల్లో బెయిల్ రావడం అనేది పెద్ద విషయంగానే ఉంది. అలాగే పోసాని కృష్ణమురళి బెయిల్తో కంపేర్ చేస్తే ప్రతిసారి బెయిల్ వచ్చిన ఇంకో కేసు అట్రిబ్యూట్ అవుతూనే ఉంది. అలాగే వంశీది కూడా అదే క్రానికల్ ఆర్డర్లో ఉంది. ఇవాళ నూజివీడి కోర్టు ఇచ్చిన బెయిల్ సారాంశం అందరూ యాంటిసిపేట్ చేస్తారు అతను విడుదల అవుతారని. బట్ స్టిల్ హ్యావ్ మై దిస్ థింగ్స్. ఎందుకంటే అతను ఎమ్మెల్యేగా ఉన్న టెన్యూర్లో చేసిన తప్పిదాలు అన్నిటి మీద కేసులు పెడుతున్నారు. ఇంకా తవ్విన కొద్దీ గనుల తవ్వకాల్లో ఖనిజాలు బయటపడినట్టు వాళ్ళకి ఎన్ని పడుతున్నాయో నాకైతే తెలియట్లే. బయటకు వస్తే మాత్రం సంతోషం. ఎందుకంటే ఒక విధంగా చూసినా నందిగాం సురేష్ రికార్డు బ్రేక్ చేయలేదు. 152 రోజులు ఉన్నాడు ఆయన. ఈయన 140వ రోజు దగ్గరలోనే బయటకు వచ్చాడు అని అనుకోవాలి. రికార్డులు ఆల్రెడీ కొంతమంది సెట్ చేశారు. 152 + 45 అన్నది నందిగాం సురేష్ది అయితే దగ్గర 140 రోజులు ఈయన ఆ రికార్డ్ని సెకండ్, అంటే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ నందిగాం సురేష్కి అయితే సిల్వర్ మెడల్ వంశీకి. సార్ అంటే జైలుకి వెళ్ళడాన్ని మనం ఒక హీరోయిటిక్గా సినిమాటిక్గా ఇట్లా చూడకుండా ఎందుకు వాళ్ళు నిందితులుగా చూడకూడదు సార్? అంటే జైలుకి వెళ్ళి రిమాండ్ ఇచ్చినంత మాత్రాన అభియోగం మోపబడింది అంతే. ఇది గౌరవ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షలో ఉరి శిక్షలో వేసినప్పుడు దాకా వాళ్ళని ఆ విధంగా పరిగణించడానికి లేదు. రిమాండ్ అన్నది ఎందుకు వేస్తారంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఇంకొంచెం వాస్తవాలు ఇన్వెస్టిగేషన్లో వచ్చినవి వాళ్ళ దగ్గర నుంచి అథెంటికేషన్స్ తీసుకోవడానికి, దాన్ని కోర్టులో ఎస్టాబ్లిష్ చేయడానికి. సే ఫర్ ఇన్స్టెంట్ పలానా డబ్బు పలానా దగ్గర పెట్టాం, దాన్ని ఈ ఇన్వెస్టిగేషన్లో బయటపడింది అనుకోండి, ఆ డబ్బులు కన్ఫిస్కేట్ చేసి సీజ్ చేసి, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీర్లు అనే పనికిమాలిన వాళ్ళు చేసిన పనులను ఎలా పట్టుకున్నారు డబ్బులు 189 కోట్లు ఎంత పట్టుకున్నారు వాళ్ళవి. అలా కన్ఫిస్కేట్ చేయడానికి గౌరవ న్యాయస్థానాలకు త్రూగా వాళ్ళకి పోలీస్ వ్యవస్థకి వెసులుబాట్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఏవీ లేని దగ్గర అవన పెళ్ళికి బాజాలు కొడితేనే బెయిల్ వస్తాయి. అంటే పూర్వపరాలని ఎస్టాబ్లిష్ చేయలేకపోయినప్పుడు వ్యవస్థలు అప్పుడు బెయిల్ వస్తాయి. ఆ బెయిల్ వచ్చే టైంలో దానికన్నా అభియోగాలు మోపబడిన వాళ్ళకి రిమాండ్ని కంటిన్యూ చేయడం ఉండదు, శిక్ష ఖరారు చేస్తారు. అది జరగట్లేదు, గమనించండి మీరు. రైట్. అయితే ఇప్పుడు ఓకే సార్, ఫర్దర్గా వీళ్ళకి ఎలా ఉండబోతుంది సార్ ఫ్యూచర్ వైసీపీ పరంగా? ఏముంటుంది, జైలు బరో పిలిపించేదాకా లాగిలే లేరు. ప్రజెంట్ ఉన్న సర్కమ్స్టాన్సెస్లో జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్ పెట్టుకుని పనిచేస్తుంది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం, ఆయన ఎలాగైనా అరెస్ట్ చేయాలని. సో అలాంటప్పుడు ఇంకా చిన్న చితక లీడర్లు, నెక్స్ట్ సెకండ్ థర్డ్ స్ట్రింట్ లీడర్స్, కార్యకర్తలకి ఎవరికి దిక్కులేదు. సో గ్యారంటీగా అది ఇన్వర్టబుల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే జైలు బరో కార్యక్రమాలు పిలుపులు ఇవ్వాలి. అంటే రెడ్ బుక్ సపరేట్, జగన్ గారి మీద అజెండా సపరేటా? రెండు కలిపే ఉంటారు. రెడ్ బుక్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా రెండు ఒకటే. అంటే వాళ్ళ ప్రయత్నం ఏంటంటే చుట్టుపక్కల ఉన్న జోన్స్ అన్నింటినీ కెలికితే జగన్మోహన్ రెడ్డి ఏమైనా భయం పడతాడేమో అన్న కాంటెస్ట్లో ట్రై చేస్తున్నారు. బట్ క్వైట్ అన్ఫార్చునేట్లీ అది జరగట్లేదు. నేషనల్ పార్టీతోనే వివాదం పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత ప్రెజర్ పెడితే ఆయన భయపడతాడని అనుకోవడంలో ఎట్లా? ఇప్పుడు నేను నిన్ను భయం పెట్టగలను అనుకుని మొదలెట్టడం వేరు, నేను భయం పెట్టగలను కాన్ఫిడెన్స్తో అధికారంతో ట్రై చేయడం వేరు, రెండు ఉంటాయి. సో అధికారంతో ట్రై చేస్తున్నప్పుడు ఎంతవరకు సస్టైన్ అవుతారన్నది చూడాలి. 1 to 10 స్కేల్ గమనిస్తే నేనైతే ఖచ్చితంగా ఒక జగన్మోహన్ రెడ్డి గారు అయితే 10 out of 10 భయం పడట్లేదు, ఇది వాస్తవం. నెక్స్ట్ ఒక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు 10 out of 10, అంటే ఉదాహరణకి పేరు నాని గారు, కోడాల నాని గారు, ఇలాంటి వాళ్ళు సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అంటే ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను. ఇది సెకండ్ స్టెంట్, వీళ్ళు కూడా 10 out of 10 భయం పడట్లేదు, ఇంక్లూడింగ్ అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు. అండ్ వరికోట అశోక్ బాబు లాంటి వేమూరు నియోజకవర్గం నుంచి ఓడిపోయిన అతనైతే మేము రెడీగానే ఉన్నాం, కార్యకర్తలు నాకు చాలా ఇంపార్టెంట్, కార్యకర్తల కన్నా ముందు నన్ను అరెస్ట్ చేయండి అన్న కోణంలో ఉన్న ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్న వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఇవి. కానీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ భయం పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు వచ్చిన కేసులు పైపచ్చు పార్టీ నుంచి పోయిన వాళ్ళు అయితే ఇంక మన వాళ్ళతో ఏం కాదు, మనతో కాదని ఒక నెగిటివ్ని వాళ్ళకున్న సర్కిల్స్లో స్ప్రెడ్ చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు నువ్వు విభేదించుకోవచ్చు పార్టీల పరంగా, కానీ వ్యక్తిగతంగా మన ఇద్దరికి 1 to 2 టర్మ్స్ ఉంటాయి కదా, ఈ టర్మ్స్లో ఎక్కువ ప్రొవోక్ చేసి భయం పెడుతున్నారు.
మన వాళ్ళు ఎవరిని ఉంచారా ఎత్తేస్తారా భయం పడరా లాభం లేదు సరెండర్ అయిపోవడమే బెటర్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అలా వీడికి భయం ఉందని చెప్పి అవతలవాడికి భయం పెట్టే కార్యక్రమానికి తెరలేపుతుందిరా. ఎంత సక్సెస్ ఉంటుందో ఆ తర్వాత విషయం. ఓవరాల్గా అయితే భయం పెడితే భయం పడతారా అన్న టెస్టింగ్ అయితే సంవత్సరం బట్టి జరుగుతుంది. పడతారని నమ్ముతున్నారా వాళ్ళు? వాళ్ళు నమ్ముతున్నారు కానీ వీళ్ళు భయం పడుతున్నారంటే నందిగాం సురేష్ బయటకు వచ్చినా అలాగే ఉన్నాడు. వంశీ బయటకు వచ్చి ఎలా ఉంటాయో చూడాలి. గతంలో అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు ఇంచి తగ్గట్లే. ఇప్పుడు రేపు పొద్దున్న జరగబోయే పరిణామంలో ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు. స్టాండ్ స్టిల్ సిచ్యువేషన్ ఉంది కోర్టు ప్రొసీడింగ్స్లో. రిమాండ్లో ఎక్స్టెండ్ అవుతున్నాయి. ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు లిక్కర్ స్కామ్లో ఆయన అరెస్ట్ చేశారు. ఆయన గళం అనుభవిస్తున్నాడు. జైలు బయటికి రాగానే బస్సులు ఎక్కించి టర్మ్లో ఆయన గళం అనుభవిస్తున్నారు. ఇది మీదే అనుకుని మీరు శాశ్వత ప్రయోజనాలు ఆలోచించేస్తున్నారు ఏమో తెలియదు కానీ గుర్తుపెట్టుకుంటా నా మీద అక్రమంగా కేసులు బనాయించారన్న కోణంలో మాడుతున్నాడు. ఇక్కడ మాడినాడు కోర్టుకు వెళ్ళి మాడని ఇదేముంది. కోర్టులో కూడా వాళ్ళు కంటిన్యూస్ ప్రెషర్ ఉంటుంది. ఈ లిక్కర్ కేసు సంబంధించిన విషయంలో అయితే మీరు ఎవరిని తీసుకొస్తే వాళ్ళకి ఆ పాత వ్యక్తుల మీద పెట్టిన అభియోగాల్ని కట్టు పేస్ట్ చేసి తీసుకొస్తారని గౌరవ హైకోర్టే చెప్తోంది. సో అలాంటి తరుణంలో వీళ్ళ దగ్గర నుంచి ఒక ఫ్రంట్ ఎండింగ్కి ఆపర్చునిటీస్ లేక ఆఖరికి ఆస్తులు జప్తు చేస్తామన్న కోణం పిటిషన్ కూడా గౌరవ ఏసీబీ కోర్టులో వేసుకున్నారు వాళ్ళు. ఏది లిక్కర్ స్కామ్లో అభియోగాలు మాట్లాడిన వాళ్ళు ఎన్ని అవి తీరా చేస్తే 35 కోట్లకి ఎంత ఆస్తులు అటాచ్ చేస్తారు. ఎన్ని వేల కోట్ల అభియోగాలు అవి. అన్ని కాంట్రడిక్షన్సే ఉంటున్నాయి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఏవైతే అభియోగాలు మోపబడి ఎవరిని పడితే వాళ్ళని ఎత్తుకొచ్చి జైల్లో పెడుతున్నారో ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళే ఈల్డ్ అవుతున్నారు. అటు నుంచి ఏమీ ఇది ఉండట్లే. ఎక్కడ పొంతన ఉండట్లేదు. ఎందుకు సార్ పొంతన ఉండట్లే? ఎందుకంటే సీరియస్నెస్ అన్నది కాకుండా వ్యక్తిగత వెంజెంటాతో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు పర్సనల్ ఎజెండాలో రెడ్ బుక్లో పేరు ఉంది, లేకపోతే పలానా వ్యక్తులను ఇంటెన్షనల్గా మేము ట్రబుల్ చేద్దాం, వాడిని భయం పెడదాం, వాడితో ఎలాగైనా సరే నిలువురిద్దాం అని ప్రయత్నం చేస్తే ఎవరు నిలువురిస్తారు ఈ రోజుల్లో? ఎవడికి భయం పడతాడు? ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఒకసారి నిన్ను గెలిపిస్తారు, ఒకసారి ఓడగొడతారు. దాన్ని పట్టుకుని మేము గెలిచాం కాబట్టి మేము తీసుమార్కాలని అనుకుంటే ఎట్లా అవుద్ది? లాంగ్ టర్మ్లో ఎక్కడ ఉంటుంది? పోనీ మీరు అభియోగాలు మోపబడిన ఏ ఉదంతమైనా ఈ రోజు దాకా మీరు గౌరవ న్యాయస్థానంలో ఎస్టాబ్లిష్ చేయగలిగారు. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి మీద యాక్సిడెంట్ కేసు అనుకోండి, లేదా కాకాని గోవర్ధన్ రెడ్డిది అనుకోండి, లేదంటే నందిగాం సురేష్ది అనుకోండి, లేదంటే వంశీ మీద కానీ అన్ని అభియోగాలే. కోర్టే కన్విన్స్ కావట్లే. సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అవి మాత్రం అస్సలు ఎస్టాబ్లిష్ చేయట్లేదు. సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఎస్టాబ్లిష్ చేయకుండా మీరు ఏ కేసుని ఎన్నాళ్ళు ఊరికనే మీ తాత్కాలిక ఉపశమనాల కోసం మీ ఆనందం కోసం జైల్లో పెట్టాం భయం పడ్డాడని. అలా ఆఖరికి శృతిహాసన్ సినిమా అవుతుంది రేస్ గోర్రం సినిమాలో భయం పెట్టానంటే భయం పడ్డాను అంటుంది. అలాగే ఉంటుంది. ఎక్కడ లోపల భయం పడితే ఎవడికి తెలుస్తుంది. భయం అన్నది పెడితే రఘురామకృష్ణరాజులాగా బయటకు వచ్చి లబ్బో దిబోని మొత్తుకోవాలి. కొట్టాడు నా అమ్మో జగన్మోహన్ రెడ్డి ఊరు వెళ్తే చంపేస్తాడు. ఇది భయం పెట్టడం అంటే. ఆయన అంత స్థాయికి ఏమి చేశాడో తెలియదు కానీ ఈయన మాత్రం బ్రహ్మాండంగా భయం పడ్డాడు. జగన్మోహన్ రెడ్డి గారు భయపెట్టడం మొదలు పెడితే భయపడతారా సార్? చూస్తున్నాను ఇప్పటిదాకా జరగలే. నాకున్నది ఒకే ఒక్క క్లూ ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు చెప్పిందే చెప్తున్నా. ఆయన అయితే భయం పడ్డాడు. అమ్మో నేను ఊరెళ్ళను, నాకు Y+ కేటగిరీ ఉన్నా ఊరెళ్ళను అని మా ఇంటి దగ్గర బేగంపేటలో దిగిపోయాను. దాన్ని భయం పడ్డం అంటారు, భయం పెట్టడం అంటారు. రైట్. కక్ష రాజకీయాలు ఎంతవరకు కరెక్ట్? ఇలా కేసులు పెట్టి ఏదైనా తప్పే సార్. ప్రజాస్వామ్యంలో ప్రజా రంజక పాలన చేయాలి కానీ ప్రజల్ని నాయకుల్ని అవతల పార్టీలని భయం పెట్టి పని చేద్దామంటే ఎవరు పట్టించుకోరు. 2 రోజులు వ్యవస్థ చిన్నది. వ్యవస్థ మీద గౌరవంతో భయం పడాలి కానీ వ్యవస్థ మన భయం పెడుతుంది కాబట్టి భయం పడ్డామని నటించడం వేరు. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.